ఫీజు బకాయిల విడుదల కోసం బీజేపీ చేపట్టిన ఫీజు బకాయి బీజేపీ లడాయి దీక్షకు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలోని అంశాలపైన పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామంటున్న పైడి రాకేష్ రెడ్డితోటి మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఫీజు రీయింబర్స్మెంట్ల బకాయిలపై బీజేపీ పోరుబాట పట్టింది. ఇప్పటికే దాదాపు 15,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఆధ్వర్యంలో ఆయన నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. 2 రోజుల పాటు కూడా దీక్ష చేస్తామని చెప్పేసి ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షకు సంఘీభావంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. మనతో మాట్లాడేందుకు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బకాయిలు పేరుకుపోయాయని చెప్పేసి కూడా బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్లకు సంబంధించి బీజేపీ ఏం చెప్పదలుచుకుంది? మేమేం చెప్తామండి, సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఒక సామాన్యుల బిడ్డలకు చదువుకు దూరం చేయొద్దని బీజేపీ కోరుకుంటుంది. ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న దొరల ప్రభుత్వం, ఇప్పుడున్న దొంగల ప్రభుత్వం, దొరల ప్రభుత్వాలు, దొంగల ప్రభుత్వాలు సామాన్యులకు, పేదవాళ్ళకు విద్యను దూరం చేస్తే ఒప్పుకోము. ఇంతకుముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు గత పీసీసీ ప్రెసిడెంట్ ఏమని చెప్పాడు? రాగానే గత ప్రభుత్వం బకాయిలను విద్యార్థుల బకాయిలు వెంటనే ఇచ్చేస్తామన్నారు. మరి 3 సంవత్సరాలు అయింది. సుమారు 12 లక్షల కోట్ల నీకు రెవెన్యూ వచ్చింది, 8 లక్షల కోట్ల బడ్జెట్, 4 లక్షల కోట్ల అప్పు, 1 లక్ష కోట్ల భూమి అమ్మిను. 13 లక్షల కోట్ల పేద బిడ్డలకు సంబంధించిన బకాయిలు ఎందుకు విడుదల చేస్తామని మా ప్రశ్న. రెండోది, నీకు దొరికినట్టు 30%, 40% కమిషన్ ఇచ్చినట్టు కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేసినావు. నీకు వాటాలు వచ్చేది, నీ కుటుంబానికి, నీ మంత్రులకు వాటాలు వచ్చి అన్ని బిల్లు అవుతున్నాయి. పేద బిడ్డలు చదువుకునే కాలేజీలకు ఫీజులు ఎందుకు ఇయ్యారనేది మా ప్రశ్న. రెండోది, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము. విద్యార్థులకు బకాయిలు మొత్తం నయా పైసతో చెల్లించే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలేది లేదు. ఈ పోరాటం ఈరోజు మొదలుపెట్టిన మాత్రమే, ఆరంభం మాత్రమే. సార్ ఇంకొకటి చెప్పండి సార్, ప్రస్తుతం రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది, కొండా సురేఖ అంశం. మంత్రి కొండా సురేఖను పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారని చెప్పేసి, ఒకవైపు ఆమె బీజేపీలోకి వస్తారని చెప్పేసి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో మీకు సంబంధించి అంటే మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఫస్ట్ నువ్వు కొండా సురేఖ గురించి గారు అడుగుతున్నావా, ఇంకా అందులో ఉన్న గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు? ఇప్పుడు ఆమె ఉంది, ఒక బీసీ మహిళ, అవమానపరచాలా? ఇంతకుముందేమో ఆ ఎల్మదొరలు అవమానించారు, ఇప్పుడు రెడ్డి రాజులు అవమానిస్తున్నారు. ఒక సామాన్య మహిళ, పద్మశాలి కుటుంబానికి చెందిన మహిళ, ఒక బీసీ మహిళ, నిజాయితీ పర్రాలు. కాబట్టి అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొత్తం మీద కుట్ర చేసినారు ఆమె మీద. ఆమెను బహిష్కరించడానికి ఏదో ఒక రకం పన్నంగా తయారు చేసినారు. ఆమె కూతురు మాట్లాడింది తప్పేముంది? నిజాలే మాట్లాడింది. మరి ఎట్లా ఇస్తావు 200 కోట్లు? నీకు చాలా చిట్టా ఉంది, వదులుతామన్నది. 2-3 నీ అవినీతి తలకెక్కింది కాబట్టే నీకు ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి, నీ స్థాయిని గుర్తుంచుకొని, నిన్ను ఎట్లా తయారు చేసింది మేమే అని చెప్పింది. నిన్ను ఎట్లయితే పీసీసీ ప్రెసిడెంట్గా తయారు చేసినామో మేము, మాలాంటి వాళ్ళం, మేమందరం కలిసి నేను త్వరలోనే మాజీ ముఖ్యమంత్రిని చేస్తాము అని చెప్పింది సుష్మిత గారు. కాబట్టి అది నిర్ణయించుకోవాల్సింది రేవంత్ రెడ్డి. అవినీతి తగ్గించుకుంటాడా, కాంగ్రెస్ను బతికిస్తాడా, కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ పార్టీని ముంచడానికి ఏమైనా ప్లాన్లు చేస్తున్నాడా? సొంతంగా ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అని పెట్టుకుంటాడని తెలిసింది. కానీ రేవంత్ రెడ్డికి 66 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ విప్పులు కానివచ్చు, ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నారు కదా. ఎక్కడ చూసినావు? అందులో 15 మంది అతను సగం మంది ఏమో నామినేటెడ్ పోస్టులు ఉన్నారు. ప్రజలతో ఎలక్షన్లో 8 మంది లేరు. సుమారు 30-40 మంది ఏమో ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్నారు. మాకు ఈ ముఖ్యమంత్రి వద్దని. ఆయన లండన్కి వెళ్ళి ఎందుకు వస్తున్నాడు అనుకున్నావు? మమ్మల్ని ఏదో కొద్దిగా అతను క్లారిఫికేషన్ ఇస్తే అమెరికా పంపించే వాళ్ళము. బీజేపీ రాష్ట్రాన్ని ఏదైతే అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చూస్తా ఉంటే బీజేపీ అడ్డుకుంటుంది, అభివృద్ధిని కూడా అడ్డుకుంటుంది, ఆయన పర్యటన అడ్డుకుంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. మాకు ఈరోజు దురదృష్టం తెలంగాణలో రేవంత్ రెడ్డి పుట్టడం. ఉద్దమ్ సింగ్ లాంటి భారతదేశంలో పుట్టిన ఈ చరిత్ర మాకుంది. దేశ విద్రోహం ఎట్లా కలుస్తాను? ఎవడాడు మామ్దాని గాడు ఎవడు? పాకిస్తాన్ అనుకూలవాదాడు. వాడు మేయర్ అయితే ఏంది, వాడు ఏమైతే వాడు మా దేశ వ్యతిరేకుడు. 2020 అక్కడ న్యూయార్క్లో వాడు ర్యాలీ చేసిండు. ఏ రోజైతే అయోధ్యలో రామ మందిరం మేము శంకుస్థాపన చేసామో వాడు ర్యాలీ చేస్తాడు. వాడిని ఎట్లా కలుస్తాను? దేశ వ్యతిరేకులతోని, దేశ ద్రోహులతోని, దేశానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థను ఎట్లా కలుస్తాను? ఉద్దమ్ సింగ్ని కన్న గడ్డ ఇది, అల్లూరి సీతారామన్ కన్న గడ్డ, సర్వాయి పాపన్నని కన్న గడ్డ ఇది. ఈ దేశ బీజేపీ ప్రభుత్వం రంగం ప్రత్యేకంగా ఎంక్వైరీ చేసి అవసరమైతే అండమాన్ జైలు ఎత్తాం రేవంత్ రెడ్డిని.
సో ఇది బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఫీజుల బకాయిలకు సంబంధించి ఒకవైపు ఖచ్చితంగా ఏదైతే 15,000 కోట్ల బకాయిలు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒకవైపు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను బీజేపీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేదు, ఇది కేవలం ఆయన ఎవరైతే దేశ ద్రోహులను కలవడానికి వెళ్తున్నారన్న సమాచారంతోనే ఎక్స్టర్నల్ అఫైర్స్ దీన్ని అడ్డుకుంది. అంతేగాని ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. ఇక కొండా సురేఖ అంశానికి సంబంధించి ఒక బీసీ బిడ్డలను అవమానించేందుకు ముఖ్యంగా రేవంత్ కాంగ్రెస్ ప్రత్యేకంగా తన గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగానే బీసీలను అవమానపరుస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి అసలు సంబంధమే లేదు. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆయన టీంను తయారు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీటన్నిటికి సంబంధించి సరైన సమయంలో సమాధానం ఇస్తామని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్పన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాజ్ న్యూస్, హైదరాబాద్.